కంపల్సరీగా బండి తీసుకోండి, మైలేజ్ 70-80 వస్తుంది అని చెప్పిన. నేనైతే పెద్ద బిస్కెట్ అనిపిస్తుంది ఇప్పుడు బైక్. ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సుధాకర్ అఫీషియల్. ఫ్రెండ్స్, ఇక్కడ బండి కనిపిస్తుంది కదా మనకి, టీవీఎస్ రైడర్ 125. సో ఈ బండి గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తా. ఈ బండి కొనాలా వద్దా అనేది క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. అంటే గతంలో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. బండి కిర్రాక్ ఉంది, అదిరిపోయింది, మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది, మైలేజ్ 70-80 వస్తుంది. తప్పకుండా ఒక ఈ బైక్ తీసుకోవాలి. ఎవరైనా కొత్త వాళ్ళు తీసుకునే వాళ్ళు, అంటే తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళే ఈ బైక్ తీసుకోవాలని చెప్పి ఒక వీడియోలో చెప్పిన. బట్ ఆఫ్టర్ ఫైనల్ ఒక 5th సర్వీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్తా, బైక్ తీసుకోవాలి వద్దా అనేది. నాకైతే ఇప్పుడు వరెస్ట్ అనిపిస్తుంది. ఏ విషయంలో అనిపిస్తుంది అనేది క్లియర్ కట్గా వీడియో చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ బైక్ చూసారు కదా, బైక్ అయితే లుక్ పరంగా ఇది ఒక రేంజ్లో ఉంది. దీంట్లో తిరుగులేదు. కంఫర్ట్ కూడా, అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ కంఫర్ట్ కానీ డ్రైవింగ్ కంఫర్ట్ కానీ ఒక రేంజ్లో ఉంది. దీంట్లో తిరుగులేదు. లుక్ మాత్రం అసలు బండి నడుపుతుంటే ఎవరైనా చూసే వాళ్ళు కూడా అరే బండి సూపర్ ఉన్నది, బండి నడిపేటోడు కూడా సూపర్ ఉన్నాడు అని చెప్పి అనిపిస్తుంది ఆటోమేటిక్గా ఈ బండి మీద ఎక్కితే. ఆ విధంగా అయితే ఉంటుంది. కాకపోతే అంటే బ్రేకుల విషయంలో కానీ ఇవన్నీ కామన్గా నేను ఏం చెప్పాను. కాకపోతే మెయిన్ డ్రాబ్యాక్ నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే, గతంలో ఈ బైక్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా బండి తీసుకోండి, మైలేజ్ 70-80 వస్తుంది అని చెప్పిన. నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేసిన. టెస్ట్ డ్రైవ్ చేస్తే నాకు 72 అయితే రావడం జరిగింది. బట్ ఇప్పుడైతే నేనైతే పెద్ద బిస్కెట్ అనిపిస్తుంది ఇప్పుడు బైక్. ఎందుకంటే మైలేజ్ విషయంలో, అంటే నేను రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటాను. చాలా డైలీ 150, 200, 100 ఇలా మంత్లీ ఒక 3000 కిలోమీటర్స్ దాకా అయితే నేను తిరుగుతా. బికాజ్ ఆఫ్ మార్కెటింగ్ ఫీల్డ్ కాబట్టి మంత్లీ ఒక 25 ఆ రేంజ్ వరకు అయితే తిరుగుతా. ఆఫ్టర్ 5th సర్వీస్, మొన్ననే నాకు 5th సర్వీస్ అయింది. 5th సర్వీస్లో నాకు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాయంటే, మెయిన్గా నాకు చైన్ ప్యాకెట్ పోయింది ఫ్రెండ్స్. ఈ బండిది 20 కిలోమీటర్లకి చైన్ ప్యాకెట్ పోయింది. అదేవిధంగా ఈ క్లచ్ వైర్ ఉంది కదా, క్లచ్ వైర్ కూడా కొద్దిగా హార్డ్ అయింది. అది కూడా దాన్ని పీకి పడేసారు, అది కూడా పోయింది. అదేవిధంగా కిలోమీటర్ విషయానికి వస్తే, మైలేజ్ విషయానికి వస్తే చాలా డిసప్పాయింట్ అయితే అయినా. ఇప్పుడు నేను చూసుకోవచ్చు ఇక్కడ మనకి, నేను 23,075 కిలోమీటర్స్ అయితే తిరిగిన. అదేవిధంగా దీని మైలేజ్ నేను గతంలో 75 అని చెప్పిన కదా, ఇప్పుడు యావరేజ్గా మైలేజ్ ఎంత వస్తుందో ఒక్కసారి చూడండి. 57 కిలోమీటర్ పర్ లీటర్ అయితే వస్తుంది. ఈ 57 కూడా నేను అంటే ఎకనామిక్లో ఒక 50, 55, 60 కిలోమీటర్ రేంజ్లో వెళితేనే ఈ విధంగా అయితే వస్తుంది. కొంచెం ఎక్కువ పోతే మొన్నటిదాకైతే నాకు 52 కిలోమీటర్స్ వచ్చింది. మైలేజ్ విషయంలో నేను కొంచెం నిరాశ అయితే చెందడం జరిగింది. కాకపోతే ఓవరాల్గా వాళ్ళు, అంటే కంపెనీ బైక్ సెల్లప్పుడే నాకు అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ చెప్పారు, దీని ఫైనల్ మైలేజ్ వచ్చేసి 60 అని చెప్పారు. అదేవిధంగా అయితే ఇప్పుడు రావడం జరుగుతుంది. అంటే మనకి కంపెనీ ఇచ్చింది 65-60 వరకు అయితే ఇచ్చిర్రు. ఇప్పుడు 5th సర్వీస్ తర్వాత కూడా అదే 57 ఫైనల్గా, తర్వాత మెల్లమెల్లగా 60, అంటే ఎకనామికల్ మోడ్లో నడిపితే 60 వరకు వస్తుందేమో. కానీ అందరూ యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ నాలాగానే ఈ బైక్ అయితే 70-72 లాగా, 72 రేంజ్ 80 దాకా వస్తుందని చెప్తే చాలామంది అయితే మోసపోతున్నారు మైలేజ్ విషయంలో. ఇది ఒక్కటి గమనించండి ఫ్రెండ్స్, మైలేజ్ అయితే యావరేజ్గా మనకి 55-60 వరకు అయితే వస్తుంది, అంతకంటే ఎక్కువ అయితే రాదు. ఇది ఫైనల్గా నేను చెప్పబోయేటి మెయిన్ థింగ్ ఈ బైక్ గురించి ఈ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఏదైనా డౌట్ ఉంటే, ఈ బైక్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తా. ఇప్పుడు మనకి ఈ సీట్ ఉంది కదా, అప్పుడు నాకు ఇట్లా 2 సీట్లు వచ్చినాయి, కట్ వచ్చినాయి. అంటే ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి అలా అయితే వచ్చింది. ఇప్పుడు సింగిల్ సీటెడ్, అంటే టోటల్లీ ఒకటే సీట్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు, ఏ టైప్ అంటారో కానీ ఒకటే సీట్ అయితే వస్తుంది. అదేవిధంగా ఈ బైక్ డిజైన్లో కూడా మంచి డిజైన్లు వచ్చినాయి. బైక్ లుక్ మాత్రం మామూలుగా ఉండదు. 125cc అయినా కానీ స్పీడ్ అయితే మంచిగా పోతుంది. అదేవిధంగా లుక్ కూడా మంచి రేంజ్లో అయితే, ఒక రేంజ్లో అయితే ఉంటుంది. దీంట్లో మంచిగా మార్వెల్ ఎడిషన్, మంచి స్పోర్ట్స్ ఎడిషన్ అన్నీ వచ్చినాయి. ఓకేనా ఫ్రెండ్స్? దీనిపై వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఇంతతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను. సో వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.